హలో అండి, అందరికీ నమస్కారం. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం బడ్జెట్ వచ్చేసి 48.21 లక్షల కోట్లు. 2024-25 సంవత్సరానికి మొత్తం బడ్జెట్లో కీలకమైన ఈ బడ్జెట్లో ముఖ్యమైన శాఖలకి ఏ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించారో ఈ వీడియో అయితే చూద్దాం. మన ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన విషయం ఏంటంటే మన ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్లు కూడా కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. చూసి నేర్చుకుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇక వీడియోకి వెళ్తే హోంశాఖకు వచ్చేసి 2,19,643 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విద్యాశాఖకి 1,20,628 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. వ్యవసాయ శాఖకు వచ్చేసి 1,32,470 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కమ్యూనికేషన్కి అయితే 1,33,293 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఎరువులకు సంబంధించి 1,68,500 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. రోడ్డు రవాణాకి సంబంధించి బడ్జెట్లో 2,78,000 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖకు వచ్చేసి 26,092 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఆరోగ్య శాఖకు అయితే 90,958 కోట్లు అయితే కేటాయించడం జరిగింది.